జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 38వ అనువాదము. ఓ జనార్దన, లోపముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూను కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని ద్వేషము గాంచనున్నాను. వంశము నాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. ప్రతిపక్షమున వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జూదమాడుట గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమాలు అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగేడి ప్రభావాలను ప్రతిపక్షము వారు లేకున్నారని అర్జునుడు భావించెను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షము వారి ఆ సవాలను అంగీకరింపలేకుండెను. ఫలితము మంచిదైనచో నియమాలు ఖచ్చితముగా పాటించవచ్చును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు నియమాలకు కట్టుబడ జాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించే అర్జునుడు యుద్ధము చెయ్యరాదని నిశ్చయించెను. జై శ్రీరామ్.